అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు కూడా మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి. రేపు అమావాస్య వెళ్ళాక వచ్చేటటువంటిది గుప్త నవరాత్రులు. సీక్రెసీ మెయింటైన్ చేయాలి అని చెప్పి మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. వారాహి నవరాత్రులు మామూలుగా ఉదయం మీరు దీపారాధన చేసుకున్న 4:30 లోపు చేసుకోగలిగిన వాళ్ళైతే ఉదయం చేసుకోండి. లేకపోతే సాయంకాలం సూర్యాస్తమయం అయ్యాక, అంటే చీకటి పడ్డాక చేసుకోవడం చాలా మంచిది. అయితే ఈ వీడియోలో ప్రతిరోజు చేయవలసినటువంటి పూజా విధానం, అంటే 9 రోజులు కూడా మీరు ఏం చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఎలాంటి పువ్వులు వాడాలి, తో పాటుగా 9 రోజులకి 9 మంత్రాలు మీరు యథాశక్తి జపించండి. నియమాలు పాటించండి. మద్య మాంసాల జోలికి వెళ్ళొద్దు, ఉల్లి వెల్లుల్లి తీసుకోవద్దు. వీలైతే ఉపవాసం చేయండి, లేకపోతే సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. భూశయనం చేసేటటువంటి అవకాశం ఉన్నవాళ్ళు భూశయనం చేస్తే చాలా మంచిది. కాకపోతే మీరు నైవేద్యం, ఇప్పుడు నేను చెప్పినటువంటి నైవేద్యంతో పాటు కాస్త మిరియాలు, యాలకులు వేసినటువంటి బెల్లం పానకాన్ని మాత్రం ఖచ్చితంగా అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టండి. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, ఆస్తులు రావడాలు, డబ్బులు ఇవ్వని వాళ్ళు మీకు తిరిగి ఇవ్వడాలు, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యల పరిష్కారం కేవలం ఈ వారాహి అమ్మవారి మాత్రమే జరుగుతాయి. ఆ వారాహి అమ్మవారి వల్ల మాత్రమే. అందుకని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. 9 రోజులు పాటించాల్సినటువంటి పూజా విధి విధానాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి, అంటే మొట్టమొదటి రోజు కలశ స్థాపన చేసుకునేటటువంటి రోజు గురించి చెప్తున్నారు. శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించండి. పూజా మందిరంలో కలశ స్థాపన చేయండి. లేకపోతే కలశ స్థాపన చేసి వారాహి అమ్మవారిని ఆవాహన చేయండి. లేకపోతే మీరు అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని ఆ చిత్రపటాన్ని అయినా సరే, కొంతమందికి కలశం ఆనవాయితీ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పూజా మందిరంలో ఎర్రటి గుడ్డ పరిచి దాని మీద కాస్త పసుపు, కాస్త కుంకుమ, కాస్త అక్షతలు వేసి దాని మీద అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టండి. అలా కూడా పెట్టి అప్పుడు అమ్మవారిని ఆవాహన చెయ్యండి. చక్కగా దీపారాధన చేయండి. ఆవునేతి దీపారాధన చేసి మనం ఏ పూజ ప్రారంభించినా కూడా గణపతి ధ్యానం చేస్తాం కాబట్టి గణపతిని ధ్యానం చేయండి. గణపతికి నమస్కారం చేసుకోండి. అలాగే వారాహి ధ్యాన శ్లోకాన్ని కానీ, వారాహి అష్టోత్తర నామాలు కానీ, వారాహి ద్వాదశ నామావళి కానీ అవి మీరు చదువుకోండి. ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. మూల మంత్రాన్ని మాత్రం 108 సార్లు క్రమం తప్పకుండా జపం చేసుకోండి. నైవేద్యం సమర్పించండి. కర్పూర హారతి ఇవ్వండి. నైవేద్యంలో ఖచ్చితంగా పానకం ఉండేలా చూసుకోండి. దాని తర్వాత ఎర్రటి పళ్ళు కానీ, ఎర్రటి దుంపలు కానీ అలాంటివి నైవేద్యంగా పెట్టండి. పెట్టి చక్కగా మీరు కర్పూర హారతి ఇవ్వండి. అలా మీరు పూజ ముగించుకోండి. మీకు అవకాశం ఉంటే సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. లేకపోతే లలితా అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి. ఖచ్చితంగా ప్రసాదాన్ని మీరు తీసుకుని అందరికీ పంచిపెట్టండి. 1వ రోజు ఎలా చేస్తామంటే, ఈ మొట్టమొదటి రోజు పసుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించండి. పానకంతో పాటుగా బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టండి. ఓం ఐం గ్లౌం శ్రీ వారాహే నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక 2వ రోజు తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేయండి. ఇందాక చెప్పుకున్నట్లుగా పూజా విధానం చెప్పుకున్నాం కదా, ఇందాక ఎలా చేయాలో అలా చేయండి. చేస్తూ పాలు, పాయసం ఇవి నైవేద్యంగా పెట్టండి. మంత్రం ఏంటంటే ఓం శ్రీం వారాహి దేవ్యై నమః అన్న మంత్రాన్ని 108 సార్లకి తగ్గకుండా జపం చేసుకోండి. 3వ రోజు ఎర్ర గులాబీలతో పూజ చేయండి. ఎర్ర గులాబీ మాల అమ్మవారికి అలంకారం చేయండి. చక్కెర పొంగలితో నైవేద్యాన్ని పెట్టండి. ఓం హ్రీం వారాహే నమః ఓం హ్రీం వారాహే నమః అన్న మూల మంత్రాన్ని జపం చేసుకోండి. 4వ రోజు అలంకారంతో ఆకుపచ్చని ఆకులు, ఆకుపచ్చని పువ్వులు దాంతో అలంకారం చేయండి. పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టండి వారాహి అమ్మవారికి. మీరు ఏది చదువుకున్నా సరే, ఏ స్తోత్రాలు చదువుకున్నా సరే, చివరికి మూల మంత్రాన్ని మాత్రం 108 సార్లు చెప్పడం మర్చిపోవద్దు. ఓం దండనాథాయై వారాహ్యై నమః అన్న మంత్రం 4వ రోజు చదువుకోండి. ఇక 5వ రోజు పంచమి తిథి. అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ప్రీతి. అందుకని ఆ పంచమి తిథి నాడు పసుపు రంగు, ఎరుపు రంగు ఈ 2 రకాల పువ్వులతో అమ్మవారికి అలంకారం చేసి ఆ 2 రంగుల పువ్వులతోటి మీరు అమ్మవారిని హాయిగా పూజించుకోండి. పులిహోర నైవేద్యంగా పెట్టండి. ఓం
మహావారాహ్యై నమః అన్న మంత్రాన్ని 108 సార్లకి తగ్గకుండా జపం చెయ్యండి. అలాగే ఈ 6వ రోజు కమలాలు, కమలాలు ఉంటాయి కదా! కమలాలు తెచ్చుకొని హాయిగా అమ్మవారికి కమలాలతో అర్చన చేసుకోండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇందాక చెప్పుకున్నటువంటి స్తోత్రాలు, అష్టోత్తరాలు, ద్వాదశ నామావళితోనో మీరు పూజ చేయండి. చక్కెర పొంగలి కానీ, లడ్డూ ఉంటుంది కదా! లడ్డూ కానీ నైవేద్యంగా పెట్టండి. ఓం వజ్రవారాహ్యై నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. ఇక ఏడో రోజు, ఏడో రోజు అమ్మవారిని అంటే సప్తమి, పంచమి అయిపోయింది, షష్ఠి అయిపోయింది, సప్తమి. సప్తమి తిథి అంటే ఒకవేళ ఎవరికైనా సరే మొత్తం 9 రోజులు గనుక కుదరకపోతే సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు అంటే చివరి 3 రోజులు కూడా అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. దానికి మళ్ళీ కలశ స్థాపన అక్కర్లేదు. చిత్రపటాన్నే మీరు ఎర్రటి గుడ్డ మీద ఇందాక చెప్పుకున్నట్లుగా పెట్టుకుని మీరు పూజ అంతా చేసుకోవచ్చు. ఈ సప్తమి నాడు అమ్మవారికి మల్లె పువ్వులతో, తెల్లటి మల్లె పువ్వులతో కానీ, తెల్లటి సన్నజాజులు కానీ ఏవైనా సరే సాయంకాలం అంటే చీకటి పడ్డాక పూజ చేసుకోవడం ఒకటి. పూజ చేసుకున్నాక అమ్మవారికి దద్దోజనం అంటే లేకపోతే పెరుగన్నం గాని నైవేద్యంగా పెట్టండి. ఓం భైరవి సహచారిణ్యై వారాహ్యై నమః అన్న మంత్రాన్ని మీరు యథాశక్తి జపించండి. ఇంట్లో ధూపం వేయడం మాత్రం మర్చిపోవద్దు. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు ప్రత్యేకంగా అమ్మవారికి ధూపం వేయండి. 8వ రోజు అష్టమి తిథి. అష్టమి తిథి అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని మీరు ప్రత్యేకంగా అష్టమి తిథి, నవమి తిథి ఈ 2 రోజులలో అమ్మవారిని కుంకుమతో ఆరాధన చేయండి. కుంకుమతోటి, ఎర్రటి పుష్పాలతోటి ప్రత్యేకంగా అలంకారం చేయండి. చాలా 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 విశేషం అన్నమాట. నైవేద్యంగా మీరు కేసరిని కానీ, లేకపోతే తీపి పదార్థం ఏదో ఒక తీపి పదార్థాన్ని కానీ, హల్వాని కానీ నైవేద్యంగా పెట్టండి. మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం గ్లౌం వారాహీదేవ్యై నమః. ఈ మంత్రాన్ని మాత్రం 11 సార్లు కానీ, 27 సార్లు కానీ మాత్రమే జపం చేయండి. ఇక 9వ రోజు నవమి. నవమి నాడు ఎన్ని రకాల పువ్వులు దొరికితే అన్ని రకాలు రంగురంగులు అంటే కలర్‌ఫుల్‌గా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి చిత్రపటాన్ని గాని, కలశాన్ని కానీ బాగా అలంకరించండి. అలంకరించి మీకు ఎన్ని రకాల నైవేద్యాలు చేయడానికి ఓపిక ఉంటుందో అన్ని రకాల నైవేద్యాలు పెట్టండి. పానకం మాత్రం మర్చిపోవద్దు. ఈ 9 రోజులు ప్రతిరోజు పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి. దాంట్లో మిరియాల పొడి, యాలకులు ఖచ్చితంగా ఉండాలి. నైవేద్యంగా పెడుతూ ఆ పానకాన్ని ఇంటిల్లిపాది తీసుకోవాలి. అందరికీ పంచిపెట్టొచ్చు కూడా. కానీ ఈ 9వ రోజు మీ ఇష్టం వచ్చినన్ని పెట్టండి నైవేద్యంగా. దాంతో పాటు పానకాన్ని పెట్టండి. కొబ్బరికాయను కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. కొబ్బరికాయను కూడా నైవేద్యంగా పెట్టండి. మంత్రం ఏంటంటే ఓం శ్రీ మహావారాహి పరదేవ్యై నమో నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి జపించండి. ఈ 9 రోజులు ఇందాక చెప్పుకున్నట్లుగా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం గాని, శతనామ స్తోత్రం గాని, ద్వాదశ నామావళి గాని, వారాహి కవచం గాని, వారాహి మూలమంత్ర జపం గాని, లలితా సహస్రనామ స్తోత్రం గాని, దేవి కవచం కానీ, వారాహి కవచం కానీ ఏదైనా సరే అమ్మవారికి అంటే శక్తికి సంబంధించిన అమ్మవారికి ఏవైనా సరే మీరు చదువుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. అందులో ఏమీ అనుమానం లేదు. అయితే ఈ నవరాత్రులు 9 రోజులు చేసిన వాళ్ళకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో శత్రు నివారణ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో పంటలు బాగా పండుతాయి. సస్యవృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, ఆస్తులు ఏమైనా కోర్టులో ఉండిపోతే అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాళ్ళందరూ కూడా తెచ్చిస్తారనమాట తీసుకొచ్చి. అలాగే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. సంపూర్ణంగా అమ్మవారి యొక్క కటాక్షం కలిగి తీరుతుంది. ఈ 9 రోజులు నవరాత్రులు చేసేవాళ్ళు 9 రోజులు తలస్నానం చేయవలసిందే. అనారోగ్య కారణాలు ఏవైనా ఉంటే కనుక మొట్టమొదటి రోజు తలస్నానం చేయండి. మిగతా రోజులు సప్తమి, అష్టమి, నవమి లాస్ట్ 3 రోజులు చేయండి. పంచమి నాడు గాని అలా మధ్య మధ్యలో చేసుకొని ఏమీ దోషం లేదు. అయితే ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మద్య మాంసాల జోలికి వెళ్లకుండా, ఉల్లి వెల్లుల్లి కూడా తగలకుండా ఇంటిల్లిపాది కూడా ఈ నియమాలు పాటించాలి. ఇంట్లో అందరూ వారాహి పూజ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా బయటికి వెళ్ళి కూడా తినకూడదు. ఉల్లి వెల్లుల్లి కానీ మద్య మాంసాల జోలికి కానీ వెళ్ళకూడదు. ఎందుకంటే వారాహి అమ్మవారు ఉగ్రదేవత.
ఆ శక్తిని తట్టుకోవాలి అంటే మీరు ఎటువంటి పొరపాటు చేయడానికి వీల్లేదు. ఖచ్చితమైనటువంటి నియమాలు పాటించే తీరాలి. ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోవడం గాని, అలాంటివేమీ చేయొద్దు. సాయంకాలం అయ్యేసరికి ఇంట్లో ఎవరో ఒకళ్ళు పూజ చేసినా, మిగతా వాళ్ళందరూ కూడా సామూహికంగా అమ్మవారిని ధ్యానం చేసుకున్న, అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేసుకున్నా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అవకాశం ఉన్నంత మటికి మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లి వారాహి అమ్మవారిని కొలుచుకొని, లేకపోతే లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. లేపోతే గ్రామ దేవత ఆలయానికైనా సరే వెళ్లి నమస్కారం పెట్టుకొని రండి. లోకా సమస్త సుఖినో భవంతు.